యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రత్యేక సూర్య గోచార ఫలితాలు. ఆగస్టు 16/17వ తేదీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్య భగవానుడు మనకు సెప్టెంబర్ 16వ తేదీ వరకు మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని మొదటి పాదం వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివిధ రాశుల వారికి సూర్య గోచారం ఎలా ఉంటుంది అనే వివరాలు ఇందులో మీకు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి మొత్తం మీద పరిహారాలు, పూజలు అన్నీ కూడా ఈ వీడియో చివరిలో ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధగా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ సూర్య గోచారాల యొక్క ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ సూర్య భగవానుడు సింహరాశి అయినటువంటి 5వ రాశిలో స్వక్షేత్రంలో ఆయన సంచారం చేస్తున్నాడు కాబట్టి దేహాలస్యం, మనస్తాపం, సృహత్క్లేశం, ధనం వ్యయం, బుద్ధి చాంచల్యమాప్నోతి పంచమే రవి సంహితే. మేషరాశి వారు అయినంత వరకు ఆప్తులు, మిత్రులు, అత్యంత సన్నిహితులైన బంధువులను దూరం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో మీకు స్తబ్దత ఏర్పడుతుంది. ఇవాళ చేయాలా, రేపు చేయాలా అనేది ఒక రకమైన సోమరితనాన్ని మీరు పొందకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు అధికమైన చింతలు ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాలలో మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వాటి విషయంలో కూడా శ్రద్ధ వహించి మీరు కొంతవరకు సూర్యుని ప్రసన్నం చేసుకొని సూర్య ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. అలాంటి ఈ మేషరాశి వారికి మరి అందులో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులకు 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రయాణాలు, కొంత మానసిక శారీరక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైన మిత్రులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మరి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు పిల్లల విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ భార్యాభర్తల మధ్యన చిన్న పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించవలసి ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు ఆగస్టు 16 నుంచి 30 వరకు ఉన్న పరిస్థితులు కొంతవరకు మీరు నిలదొక్కుకోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. ఆ తదుపరి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో ప్రయాణ సూచనలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తదుపరి సెప్టెంబర్ 13 నుంచి 16 ఉన్న పరిస్థితులలో మీకు అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కృతికా నక్షత్ర జాతకులకు ఆగస్టు 16 నుంచి 30 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొంతవరకు మీకు కలిసి వచ్చే కాలంగా, కొన్నికి అనుకోకుండా మీకు కొన్ని వనరులు కూడా చేతికి అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతరుల సహకారాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే సెప్టెంబర్ 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మెల్లగా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16లో ఎక్కువగా శారీరక శ్రమ, ప్రయాణాలు ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారు సూర్యగ్రహ ఫలితాలు మీరు మంచిగా పొందడానికి ఈ వీడియో చివరిలో చూపించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రాద్ధం, వృషభం. వృషభ రాశి వారి విషయంలో వృషభ రాశి నుంచి సింహరాశి 4వ రాశిగా ఉంది కాబట్టి ఈ 4వ రాశిలో సూర్య సంచారం అయినంత వరకు మరి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కొంత జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వృషభ రాశిలో ఫలితాలు మీకు ఇబ్బందిగా ఉన్న స్వర్ణమూర్తిగా మీకు కలగబోయే చెడు ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు కూడా మరి వృషభ రాశికి ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు మరింత సూర్యుని యొక్క ప్రసన్నం చేసుకున్నట్టయితే మరి చెడు ఫలితాలను తగ్గించుకొని మంచి ఫలితాలనే పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో అంతఃక్లేశం, గృహఛిద్రం, సౌఖ్యహానిమ భోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంహితే. సామాన్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అంతర్లీనంగా ఇంటర్నల్ స్ట్రెస్ అంటారు. అది కూడా ఇంటి విషయాలు బయటికి పొక్కకుండా ఉండాలి అనే ధోరణిలో ఉంటారు కొంతమంది జనం. అలాగా
మరి మీలోనే మీరు మదన పడుతున్నటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడవచ్చు. తర్వాత ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందులు కలగవచ్చు. ప్రయాణాల మూలకంగా అలసటలు, ప్రయాణాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఇవి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. క్రమం తప్పినటువంటి భోజనాలు కూడా ఉంటాయి. ఏదేమన్నా గృహ విషయం కొంత గంభీరంగా ఉంటుంది, మీ పర్సనల్ లైఫ్లో కొంత గంభీరంగా ఉంటుంది. కాబట్టి మరి ఆరోగ్యాలు, ఆర్థిక పరిస్థితిని చక్కగా చూసుకొని వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. అందులో స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొన్ని మిటిగేట్ అయ్యి మీకు కొంత గుడ్నెస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత ఆరోగ్య విషయంలోనే కాకుండా కుటుంబ వ్యవహారాల్లో కొద్ది అధికమైన ఖర్చు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ధార్మికమైన పనులు కూడా విశేషంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబ బాధ్యతల విషయంలో కొద్ది బరువు ఎక్కువగా ఉంటుంది. ఆలస్యంగానైనా ఏదో తీరుగా మీరు పనులు అంటే మీ కమిట్మెంట్లు, మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్లన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇది ఎప్పటి వరకు అంటే ఆగస్టు 30 వరకు. ఆగస్టు 30 తర్వాత సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు రోహిణి నక్షత్రానికి కలిసి వచ్చే కాలంగా ఉంది. ఆ తదుపరి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 మధ్యన ఉన్నటువంటి కాలం కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు ఆగస్టు 16 నుంచి ఆగస్టు 30 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో ఒక విశేషమైన నిర్ణయం తీసుకొని ఆనందంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో కొంత ఆర్థిక పరిస్థితులు, కొంతవరకు బాధ్యతలు, కొన్ని అప్పులు ఇట్లాంటి వాటికి సంబంధించినవన్నీ కూడా మీరు చిక్కు సమస్యలు ముడిపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తదుపరి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న పరిస్థితుల్లో మీరు చాలా వరకు విశ్రాంతిగా సమస్యల నుంచి రిలాక్స్ అయిపోతున్నట్టుగా ఉంటారు. మరి వృషభ రాశి వారు కూడా ఈ యొక్క సూర్యగోచార ఫలితాలలో ఈ వీడియో చివరిలో చూపించినటువంటి ఫలితాలను అంటే ఆ యొక్క పూజలు చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఇది వృషభ రాశికి సూర్యగోచార ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి తన రాశి నుంచి ఈ సూర్య సంచారం 3వ స్థానంలో జరుగుతున్నది. 3వ స్థాన సంచారం చాలా అనుకూలమైంది. అయితే మిథున రాశి వారికి అనుకూలమైన సంచారం ఉన్నప్పటికీ కూడా ప్రవేశ కాలాన్ని బట్టి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేష ప్రయత్నాలతో మీరు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని పరిహారాలతో మంచి ఫలితాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దీని విషయంలో చూసినట్టయితే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధు మిత్ర సమాగమ, అర్థలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే అనేది. ఇక్కడ ఏంటంటే బంధుమిత్రులతో కలయికలు బాగా ఉంటాయండి. ఆర్థికపరమైనటువంటి మీ లావాదేవీలలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంది. అర్థలాభం కూడా కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. తర్వాత మీరు మీ స్వవిషయంలో కానీ బంధువర్గాల విషయంలో కానీ మీరు విశేషంగా ఏదో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పనుల యందు అందులో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్ది శ్రమతో మీరు వాటిని సాధించుకొని చేయగలిగితే అత్యంత ఉత్సాహంతో మీరు ఈ సూర్య ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విధానాలలో మీకు చాలా అనుకూలతలు బాగా ఉన్నాయి. కొద్దిపాటి సమస్యలు తల ఎత్తినా వాటిని పరిష్కరించుకుంటారు. అంటే ఇదంతా కూడా ఆగస్టు 30 వరకు బాగా ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న ఫలితాలలో కొద్ది ఆలస్యంగానే మీరు పొందగలుగుతారు. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఆగస్టు 16 నుంచి ఆగస్టు 30 మధ్యన కొంత శారీరక శ్రమతో మంచి ఫలితాలు పొందుతారు. ఆ తర్వాత సెప్టెంబర్ 13 వరకు ఉన్న ఫలితాలు మంచిగా ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 16 ఉన్న ఫలితాలు కూడా మీకు మంచిగానే ఉన్నాయి. తర్వాత పునర్వసు నక్షత్ర జాతకులు, పునర్వసు నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా ఆగస్టు 30 వరకు ఉన్న ఫలితాలు ఏదో ఒక విశేషమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 30 తర్వాత సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు మెల్లమెల్లగా పరిష్కార మార్గంలోనే ఉంటాయి. ఆ తదుపరి 13 నుంచి తర్వాత ఫలితాలన్నీ కూడా మీకు ఉత్సాహంగానే ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు శ్రమతో
కొద్దిగా పూజలు పునస్కారాలతో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. మీకు ఒక రాహు వేధ కూడా ఈ యొక్క రవి మీద ఉంది కాబట్టి రాహు సంబంధమైన పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోండి. మిగతా పూజలు ఈ వీడియో చివరిలో తెలియజేసేటట్టుగా చేసుకోండి, బాగా ఉంటుంది. ఇది మిథున రాశి సూర్యగోచార ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో రవి సంచారం ప్రారంభం కాబోతున్నది. హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం ద్వితీయ స్థానగే రవి. సామాన్యంగా ద్వితీయ స్థానంలో రవి సంచారం చాలా చిక్కులు, ఇబ్బందులు కలగజేస్తాడు. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు కలగజేస్తాడు. తాను చేసే పనిలో అన్నిట్లో కూడా ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈయన ఇక్కడ మనకు స్వర్ణమూర్తిగా ప్రవేశించాడు ద్వితీయ స్థానంలో. కాబట్టి కొద్దిగా విశేషంగా ఆ సూర్య భగవానునికి పూజలో పునస్కారాలు చేసుకున్నట్టయితే మనకు పొందబోయేటువంటి మనకు రావాల్సినటువంటి చెడు ఫలితాలు తగ్గి మామూలుగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతిగా ఆలోచించే విధానంతో మీరు సతమతం అవుతారు. మీరు మనస్సు మీదకు తెచ్చుకొని చాలా బాధపడుతుంటారు. కాబట్టి వాటికి దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత హీనత్వం దుష్ట సంసర్గ, ఏదో ఎవరినో బతిలాడి ఏదో చేసుకోవాలన్నంత హీనత్వం కానీ, దుష్టుల యొక్క ఆలోచన అంటే ఒక్కొక్కసారి మనకు నెగటివ్ ఫ్రెండ్స్, నెగటివ్ థాట్స్ చెప్పేటువంటి వాళ్ళ మూలకంగా కానీ, కొంత భోజన ఇట్లాంటి విషయంలో ఇబ్బందులు పడడం కానీ, మానసికంగా విచారాలు కానీ, చేసే పనిలో కొంత ఆరాటం కానీ కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అన్ని దూరం చేసుకోవడానికి మనం అయినంత వరకు ఒక డిసిప్లిన్గా, ఒక పాజిటివ్ థింకింగ్ తోటి భగవంతుడి మీద భారం వేసినట్టుగా ఉండి మన మీద మనం కూడా విశ్వాసంతో ఈ పనులు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు కర్కాటక రాశి వారికి కూడా ఉంది. కర్కాటక రాశిలో ఉన్న పునర్వసు నక్షత్ర జాతకులకు ఆగస్టు 16 నుంచి ఆగస్టు 30 కలిసి వచ్చే కాలం. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 కూడా కొంత శ్రమతో కలిసి వచ్చే కాలం. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16లో ఒక విశేషంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి కాలం. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు ఇంచుమించుగా కుటుంబ వ్యవహారాలు, ప్రయాణాలు, ఆర్థికపరమైన చిక్కులతో ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు మెరుగుపడతాయి. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 పరిస్థితులు కూడా మెల్లమెల్లగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు ఉన్నటువంటి 16 నుంచి ఆగస్టు 30 పరిస్థితులు కలిసి వచ్చే కాలంగా ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ తదుపరి మీకు సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 ఉన్నటువంటి పరిస్థితులలో మీ యొక్క స్వవిషయంలో యొక్క ఆనందాన్ని కలుగజేసేటువంటి నిర్ణయాలు కొంత తీసుకుంటారు. కాబట్టి మీరు సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వీడియో చివరిలో చూపించినటువంటి పూజలు, తెలియజేసినటువంటి పూజలు చేసుకుంటే మీకు మంచి ఫలితాలే దక్కుతాయి. ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి సింహరాశి. సింహరాశి సూర్యుడికి స్వక్షేత్రం, భచక్రంలో 5వ స్థానం. కాబట్టి సింహరాశిలో సూర్యుడు తన స్వక్షేత్రానికే వచ్చాడు. తన స్వక్షేత్రంలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన మనకిక్కడ లోహమూర్తిగా అయిపోయాడు. అంటే తన స్వక్షేత్రంలో ప్రకాశించే గ్రహమే కాదని, కానీ ఎందుకో మనకు గోచారంలో కొద్దిగా ఇబ్బందులు కలిగజేసి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర చంద్రరాశి గతేర. ఏది ఏమైనానండి, సింహరాశి వారు అన్నీ సక్రమంగా జరుగుతాయి. బంధువులతోటి మిత్రులతోటి విరోధాలు రాకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్యన కూడా భేదాభిప్రాయాల విషయంలో కొంత మీరు అంటే పట్టు విడుపులతో ఉండడానికి ప్రయత్నం చేయండి. వేళ తప్పిన భోజనాలు విశేషం. అలాగే మీరు ప్రతి పనిలో బాగా నిమగ్నమై అలసిపోయి ఇతరులకు బేజారు వచ్చేంత పని చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మానసికంగా కూడా ఎక్కువ చింత చేస్తారు. కాబట్టి వీటిని తగ్గించుకొని ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా బాగానే ఉంటుంది. సింహరాశి వారికి
16 నుంచి 30 మఖా నక్షత్రంలో, అంటే సింహరాశిలో ఉన్న మఖా నక్షత్రం వారికి ప్రయాణ సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రారంభంలో. తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 మధ్యన కొద్దిగా చిక్కు సమస్యలతో ఇబ్బందులు పడతారు. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు 16 నుంచి ఆగస్టు 30 వరకు కలిసి వచ్చే కాలం. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. తదుపరి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 మీకు మళ్ళీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి కాలం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఆగస్టు 30 వరకు కూడా మీరు చాలా చురుగ్గా పనిచేస్తారు, చురుగ్గా మీ వ్యవహారాలని చక్కబెట్టుకుంటారు. ఆ తదుపరి కూడా మీకు కలిసి వచ్చే కాలమే. చివరికి 16 సెప్టెంబర్ 13 సెప్టెంబర్ 16లో ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఇది ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి కొన్ని పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు మీకు పొందగలుగుతారు. ఇది సింహరాశికి సంబంధించిన ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి సింహరాశి ఎప్పుడు 12వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు తన రాష్ట్రాధిపతి 12వ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు 12వ స్థానంలో సింహరాశి అంటే కన్యా రాశికి 12వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది కాబట్టి స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనం వ్యయం ప్రాణపర్యంతమాపత్తి అవమానం వ్యయేరవు. సామాన్యంగా 12వ స్థానంలో చంద్ర సంచారం మంచిది కాదు, కానీ రజితమూర్తిగా కొంత శుభాలు ఇస్తాడు. కాబట్టి మీరు ఏదైనా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయించుకునే విధానం ఉండాలి. తొందరపడి ప్రయాణాలు, తొందరపడి మార్పులు చేర్పులు, అట్లాంటి నిర్ణయాలు మీకు కొంత ఇబ్బందులు కలుగజేస్తాయి. మరి మీకు బంధువుల మూలకంగానన్న ఖర్చులు, లేదా కుటుంబ సభ్యులలో అనారోగ్యాల మూలకంగా కొంత ఖర్చులు, ఏదో ఒకటి మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీరు అభిమానించే వ్యక్తులది కానీ ఎవరిదో ఒక సమస్య మీకు కొంత జటిలంగా కనబడుతుంది. ఆ సమస్య పరిష్కారం చెయ్యాలన్న ఆలోచన తాపత్రయంతో మీరు ఎక్కువగా కొంత ఇబ్బందులు పడతారు అని చెప్పవచ్చు. అట్లాగే మనం ఎంత మంచి చేసినా ఎదుటి వాళ్ళు అవమానించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కన్యా రాశి వాళ్ళు, రాజకీయ రంగాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు, బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త వహించండి. సాధారణమైన మనిషికి ఇది కొంత ఇబ్బంది ఏం లేదు, అంతగా బాధింపు ఉండదు. కానీ వీళ్ళలో మాత్రం ఏదో ఒక ట్రాప్లోకి వస్తారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు కొద్దిగా యూస్ఫుల్ ఖర్చులు, యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ ఏది చేసినా కొంతవరకు ప్రయోజనం పొందేటువంటి దూరంలో ఉంటారు, కానీ అలసటలు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో కూడా మీ చేత ఏదైనా శుభకార్యాలు, కొన్ని అశుభకార్యాలు ఏవో ఒకటి మీ చేత జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పుకోదగ్గది. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా మీరు ప్రయాణాల మూలకంగా అలసిపోతారు. హస్త నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కుటుంబ బాధ్యతల విషయంలో ఎక్కువ మనస్తాపాలు చెందుతారు. శయ్యా సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, స్త్రీ పురుషుల యొక్క సౌఖ్యం తగ్గి ఉంటుంది. తర్వాత ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా కొంతవరకు ఉత్సాహంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరి ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు కూడా కలిసి వచ్చే కాలంగా ఉన్నాయి. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు ఆకస్మికంగా కొంత శుభం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వీడియో చివరిలో చూయించినటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు రజితమూర్తిగా కొంత శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే రాహు వేధ కూడా మీకు కలుగుతున్నది కాబట్టి కన్యా రాశి వారు స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మతపరమైనటువంటి విషయాలలో ద్వేషపూరితమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. అపరిచితమైనటువంటి వ్యక్తుల మూలంగా ఇబ్బంది కలుగుతారు కాబట్టి ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. తదుపరి తులారాశి. తులారాశికి సింహరాశి 11వ స్థానంలో ఉంటుంది.
11వ స్థానంలో ఉన్నటువంటి తులారాశి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈయన శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్న లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆ లోహమూర్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యుడిని ప్రసన్నం చేసుకునేటువంటి పూజా విధానాలు మీరు అవలంబించినట్టయితే మీకు లాభంలో ఉన్నటువంటి సూర్య ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అర్థంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిశ లాభైచేకాదశే రవి. అయ్యా, మరి ఈ తులారాశి వాళ్ళు ఎప్పటికీ 24 గంటలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందట. మీరు ఇల్లు మీరు చేసేటువంటి పనులు, మీరు పాల్గొనేటువంటి కార్యక్రమాలు, మిత్రుల ఇళ్లలోనూ బంధువుల ఇళ్లలోనూ మీ ఇళ్లలోనూ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాలలో ఉన్నటువంటి నిర్విరామంగా కృషి చేస్తుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విదేశీయానాలతో విపరీతమైన మీటింగ్స్తో ఇబ్బంది పడుతుంటారు. అధికంగా అధికారాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక విశేషంగా తులారాశి వారు విశేషంగానే ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ శ్రమ ఎక్కువ పడవలసి వస్తున్నది. ఎందుకంటే లోహమూర్తిగా మీరు ఊహించినట్టుగా జరగాలంటే కొంత మీరు సూర్యుని యొక్క ప్రీతి కొరకు మీరు చేయవలసినవి చాలా ఉంటాయి. అది చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు అయినంత వరకు దుర్వినియోగం చేయకండి, సమయాన్ని కాలాన్ని దుర్వినియోగం చేయకండి, ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేయకండి, అట్లాగే అర్థాన్ని దుర్వినియోగం చేయకండి. మీకున్నటువంటి వనరులు, మీకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కొంతవరకు సూర్యుని ఆరాధన చేసుకున్నట్టయితే విశేషంగా జీవితంలో మీకు మలుపు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు ఉన్నటువంటి సమయం చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయం. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో కొంత శ్రమతో మీరు అనుకూలతలు సాధించుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్నటువంటిది ఆకస్మికంగా కొంత శుభయోగాలు మీకు పొందే అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఉన్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13కున్న పరిస్థితులు కూడా మీకు విచిత్రంగా కలిసి వచ్చే కాలంగానే ఉంది. 13 నుంచి 16 పరిస్థితుల్లో కొద్ది ఆలస్యమైనా కూడా సత్ఫలితాలు పొందుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు ఆగస్టు 16 నుంచి 30 వరకు ఉన్నటువంటిది గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించింది కానీ మీ చేత ఏదో ఒక సద్వినియోగపరిచేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే 30 నుంచి 13 వరకు ఉన్న ఫలితాలలో కూడా మీకు మెల్లమెల్లగా కలిసి వచ్చే కాలంగానే ఉంది. 13 నుంచి 16 కూడా అనుకూలమైన, ఇవన్నీ కూడా మీరు కొంతవరకు సూర్యుని ఆరాధనతో మంచి ఫలితాలు పొందే అవకాశాలు తులారాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. మరి తులారాశి వారికి కూడా రాహువేధ ఎక్కువగానే పనిచేస్తున్నది కాబట్టి ఈ రాహువేధ ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఈ ఫలితాలనే కాకుండా మీరు అయినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళను విమర్శించడంలో కానీ, అలాగే కొత్త పరిచయాలతో అతి సాన్నిధ్యంగా ఉండడం కానీ, స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, స్త్రీ పురుషులకు ఇద్దరికి ఎవరికైనా ఇలాంటివి కలుగుతాయి. కాబట్టి కొంత అపరిచిత వ్యక్తులతో కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అయినంత వరకు వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి సింహరాశికి, వృశ్చిక రాశి నుంచి సింహరాశి 10వ స్థానం. 10వ స్థానంలో రవి సంచారం చాలా అత్యంత అనుకూలమైనటువంటిది. అది కాబట్టి అర్థసిద్ధి సదారోగ్య బంధుమిత్ర సమాగమ రాజదర్శనమర్థాప్తి అన్నాడు. ఇక్కడ చాలా వరకు వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బాధ్యతాయుతమైన రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎవరు ఏ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఇది కొంత మీకు కలిసి వచ్చే కాలమే, అన్ని విధాల అనుకూలమైనటువంటిదే. ఇది మీకు కొంతవరకు శ్రమతో మంచి ఫలితాలు మీరు తీసుకోవచ్చు. మరి ఇందులో ఆర్థిక పరిస్థితులతో పాటు కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త పదవులు పొందుతారు, మీ ఉద్యోగాలలో ఎలివేషన్స్ ఉంటుంది, మీకు సామాజిక గౌరవం పొందుతారు, గౌరవం లభిస్తుంది. ఇలాంటివన్నీ దీంట్లో చాలా విశేషంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా రికవరీ ఉంది. అంటే మీ ఆరోగ్యంలో
దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి రికవర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఇందులో ఎక్కువగానే ఉన్నాయి. మరి కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ కొత్త పరిచయాలు ఏర్పడినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విదేశీ రంగాలతో ఉన్నటువంటి వాళ్ళు, విదేశీ అనుబంధాలతో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి విశాఖ నక్షత్ర జాతకులకు 16 నుంచి 30కి విశేషంగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 30 నుంచి 13 సెప్టెంబర్ 13 తేదీ కూడా కొంత శ్రమతో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. 13 నుంచి 16 మధ్యన సెప్టెంబర్లో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కించిత్ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఆగస్టు 30 వరకు ఉన్న, మిగతాదంతా కూడా మీకు సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 16 ఇవంతా కూడా కలిసి వచ్చే కాలంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. పోతే మీకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన మాత్రం మరి అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అయిన వారితో విరోధించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక శుభకార్యాన్ని నిర్వహించే నిర్వహణలో ఉండేటువంటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. మరి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి నుంచి ఈ సింహరాశి 9వ స్థానంలో ఉంది. 9వ స్థానంలో సంచారం చేస్తుండేటువంటి రవి కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. నిందాపరాధ కలహం నిర్దోషశ్చ ధనక్షయ పుణ్యలాభార్తనాశశ్చ విచారే నవమీరవౌ అన్నాడు. స్వక్షేత్రం ఆ రాశికి సంబంధించినటువంటి గ్రహం ఆయన రాశిలోనే తిరుగుతున్నాడు. మరి దుష్ఫలితాలు ఏమిటి అనేది కాకుండా ఇక్కడ మనకు ఒక విశేషం ఏంటంటే 9వ స్థానంలో సాధారణ ఫలితాలే ఉంటాయి సూర్యభగవానుడి, కానీ సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని బట్టి ఇక్కడ స్వర్ణమూర్తిగా ఉన్నాడు. అంటే దుష్ఫలితాలు తగ్గుతాయి, అయినంత వరకు మంచి ఫలితాలే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి? ఎవరైనా అకారణంగా మనల్ని నిందింపవచ్చు. మనం చెయ్యని, మనకు సంబంధం లేని విషయాల్లో మనల్ని క్రిటిసిజం చేస్తారు అవతల వాళ్ళు, ఓర్చుకోవాలి. లేదా వాళ్ళకి తగ్గ సమాధానం మనం ఇవ్వాలనుకుంటే ఘర్షణ పెరుగుతుంది. అలాగే సందర్భం లేని సమయానికి సంబంధించిన విషయాలలో మన చేత కొంత ద్రవ్యం ఖర్చు అవుతుంది. మనకి ఇష్టం ఉండదు, కానీ పెట్టక తప్పదు. కొన్నిటికి పరిహారాలు అంటే ఏమిటి? ఏదైనా చాలాన్లు కట్టడం ఇట్లా కూడా కొన్ని ఉంటాయి. మనం చెయ్యని దానికి అపరాధ రుసుములు కట్టడం జరగవచ్చు. అయినంతవరకు వాటి నుంచి కూడా మినహాయింపు పొందడానికి ప్రవర్తించాలి. సామాన్యంగా గతంలో మనం సంపాదించి పెట్టుకున్నది కావచ్చు, పుణ్యము కావచ్చు, అర్థం కావచ్చు. అర్థం అంటే డబ్బు. కొందరి విషయంలో అది వెచ్చించవలసి ఉంటుంది. అంటే దాచుకున్న సొమ్ము ఇతరులకు ఖర్చు పెట్టవలసిన అవసరము, దాచుకున్న పుణ్యము ఇతరులకు చెప్పవలసిన, ఏదో ఒక చిన్నయండి ఇట్లాంటివన్నీ కలిసి మనకు అపరాధం, ఏదో ఒక తప్పు చేస్తున్నామన్న భావనను కూడా కలుగజేసేటువంటి లక్షణంలో ఉంటాడు. కాబట్టి స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ భావాలన్నీ తొలగిపోవచ్చు. అయినంతవరకు సూర్యుని ప్రసన్నం చేసుకుంటే 9వ స్థానం చాలా మంచిది. స్థిర చరాస్తుల అభివృద్ధి ఉంటుంది, పెద్దల గౌరవం ఉంటుంది, సామాజిక గౌరవం ఉంటుంది, కుటుంబ గౌరవం ఉంటుంది. చాలా విశేషాలు ఉన్నాయి. వాటిని కూడా మనం పొందడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. మూలా నక్షత్ర జాతకులకు 16 నుంచి 30కి విదేశీ ప్రయాణాలు కానీ, స్వదేశీ ప్రయాణాలు కానీ ఉంటాయి. ఆగస్టు 30 నుంచి 13 ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అన్నీ చక్కగా ఉంటాయి. 13 నుంచి 16లో చిన్న ప్రయాణాలుగా ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో చిన్న వ్యత్యాసాలు ఉండొచ్చు. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు 30 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, ఖర్చులు అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ 16 వరకు ఉన్న పరిస్థితుల్లో 13-16 పరిస్థితులు కలిసి వచ్చే కాలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా కలిసి వచ్చే కాలం ఆగస్టు 30 వరకు ఉంది. ఆ తర్వాత 30 నుంచి 13 సెప్టెంబర్ 13 కొంత ధర్మపరమైన చింతన ఉంటుంది. 13 నుంచి 16 మధ్యన ప్రయాణ సూచనలు ఉంటాయి. మొత్తం మీద గతము కన్నా
అష్టమ స్థానంలో రవి సంచారం కన్నా నవమ స్థాన రవి సంచారం కొంత శుభాన్ని కలుగజేస్తున్నాడు కాబట్టి సర్వే సర్వత్రా ఆ సూర్య భగవాన్ని ప్రార్థన చేసుకుంటే మరిన్ని విశేషాలు మన యొక్క మనస్తాపాలు చింతలు దూరమైపోతాయి. ఇది ధనురాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి నుంచి సింహరాశి అష్టమ స్థానంలో ఉంటుంది. ఎప్పుడు అంటే అష్టమ స్థానాధిపతి అయినాడు. మరి గతంలో సప్తమ స్థాన సంచారం అదంత అనుకూలం కాదు. అష్టమ స్థాన సంచారం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటిది అయినప్పటికీ తామ్రమూర్తిగా చెడు ఫలితాలను కొంత తగ్గించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి అష్టమ యొక్క రవి ఫలితాలలో దుర్దోషశత్రు సంవాదో గమనం వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవి. కొద్దిగా మనస్సు బలహీనపడుతుంది. వద్దనుకుంటూ ఇది కూడదు, ఇది మంచిది కాదు అనుకుంటేనే చేస్తుంటారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత ప్రతిదీ తన మనస్సుకు విరుద్ధంగా నడిచేటువంటి స్వభావం ఏర్పడుతుంది. దాంతో కొంత ఇబ్బంది పడతారు. అలాగే ఇతరుల చేత కావచ్చు, మీ స్వయంకృత అపరాధాల చేత కూడా కావచ్చు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏదో ఒక బాధ ఇతరులదైనా మనదైనా ఏదైనా ఒక వార్త అయ్యో అనుకుంటామండి. ఈ కాలంలో బంధువర్గాలది కావచ్చు, మిత్రవర్గాలది కావచ్చు, కుటుంబం మంది కావచ్చు, తనకు ఉన్నటువంటి జ్ఞాతులలో కావచ్చు, చివరికి పేపర్ న్యూస్ అయినా చూసి ఇంత ఘోరం జరిగిందా అనుకున్నంతగా ఒక బాధపడేటువంటి లక్షణం కూడా ఈ మకర రాశికి ఒకటి ఉంది. మరి అయినంత వరకు ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 30వ తేదీ వరకు కొంతవరకు కలిసి వచ్చేస్తుంది కాలం. 30 నుంచి 13 మధ్యన కొద్ది శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రయాణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు సెప్టెంబర్ 16 వరకు. తర్వాత శ్రవణ నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగా పనులు అవుతాయి. ప్రతి దాంట్లో కొంత ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది. తాత్సారం అంటే సోమర్తనంతో ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబంలో కొద్ది తగాదాలు, వ్యతిరేకతలు కూడా ఎదుర్కొంటారు. 30 నుంచి 13 మధ్యన కాలం కొంత హుషారుగా ఉంటుంది, కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కాలం కూడా మీకు 16 వరకు కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించుగా కలిసి వచ్చే కాలం. కానీ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాని మూలకంగా. ఆ తర్వాత కొంత మీకు ఇబ్బంది లేకుండా బయటపడతారు. ఓవరాల్గా మీరు ఏంటంటే ఒకరి జోలికి ఎక్కువగా, ఒకరి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావద్దు. మీ విషయంలో ఎవరిని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయకండి. సాధారణంగా నడిచేది చేయండి. కొద్ది ఓపికతో, సహనంతో ఉండండి. కుటుంబ తగాదాలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత ప్రశాంతి కోసం ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. లేకపోతే మానసికంగా అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మొత్తం మీద ఈ మకర రాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మంచి ఫలితాలు వస్తాయి. ఇది మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. ఈ కుంభరాశికి సరిగ్గా 7వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. కాబట్టి మీరు మీ వ్యక్తిగత విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో, సామాజిక నిబంధనలో, సామాజిక జీవితంలో, ప్రయాణాలలో, ఇతరులతో ఉన్న అనుబంధాలు అన్నిట్లో కూడా మీరు చాలా వరకు లిమిట్స్ పెట్టుకొని ఉండాలి. సామంతం జన విద్వేష ధారా పీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాణి గోచారే సప్తమేరవు. మొట్టమొదలయ్యా మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, మీ భార్య ఆరోగ్యాన్ని చూసుకోండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని చూసుకోండి,
మీరు ఎక్కువగా కుటుంబంలో కూడా అయినంత వరకు సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అధికారులతో విరోధాలు పెట్టుకోకండి. ఉద్యోగాలలో కూడా అందరితో కూడా కలిసినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి అటు మీకు మీరుగా ఇతరులతో కుటుంబ సభ్యులతో అయినంత వరకు సాన్నిధ్యంతో ఉండి కొంత సహనంతో ఉన్నట్టయితే కొన్ని సమస్యలు మనం అధిగమించగలుగుతాము. తర్వాత మన గురించి ఇతరుల ఏడుపు కూడా ఎక్కువగా ఉంటుందండి. మీ గురించి కూడా ఇతరుల దృష్టి, నరదృష్టి అంటారు కూడా, అది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ నరదృష్టి ఉండడం మూలకంగా కూడా మీకు చికాకులు ఎక్కువ అవుతాయి. కాబట్టి జన విద్వేష, జనాన్ని మనం ద్వేషించవచ్చు, మనం జనాన్ని ద్వేషించవచ్చు. కాబట్టి మన ద్వేషం పక్కకు పెట్టండి, ఇతరుల ద్వేషం మనకు రాకుండా ఉండాలి. అయిన వారితో ఇబ్బందులు, అయిన వారితో అనుకోకుండా చిన్న విషయాలకు ఇంత పెద్దగా ఏదో జరిగిపోయేట అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. మొత్తం మీద ధనిష్ట నక్షత్ర జాతకులకు 30 వరకు బాగా ఉంటుంది. ఆగస్టు 30 వరకు. ఆగస్టు 30 తర్వాత భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యంలో మార్పులు రావచ్చు. 13 నుంచి 16 మధ్యన కొంత కలిసి వచ్చే కాలం. శతభిష నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉండొచ్చు. అయినా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రారంభంలో మంచి అనుకూలత ఉంది. మధ్యలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన శారీరకంగా కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంది, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మీకు కలిసి వచ్చే కాలం. మొత్తం మీద కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందడానికి ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోండి, అనుకూలతలు వస్తాయి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి విషయంలో సూర్య భగవానుడు 6వ స్థానం, మంచి స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. షష్టౌ రవౌ సుసౌఖ్యాదీన్ యత్నకార్యార్థ సాధనం దేహారోగ్యోది సంతోష వస్త్రధాన్యాది లాభకృత్. ముఖ్యంగా నిమ్మడంగా అంటే నెమ్మదిగా ఉంటారు. ప్రతి విషయాన్ని గ్రాహ్యం చేసుకుంటారు. ఏ వారికి ఏ సమస్యకు ఎలా పరిష్కారం చేయాలి, ఎవరికి మాటకి ఎలాంటి జవాబులు ఇవ్వాలని చూసుకుంటారు. ఆర్థిక పరిస్థితులను ఒకసారి మొత్తం కూడా మదింపు చేసుకుంటారు. మీ స్థితిగతులు, మీ వ్యవహారాలు అన్నీ కూడా మదింపు చేసుకుంటారు. కొంత సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సేవకులు మంచి పని చేస్తారు. కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉంటారు. అన్ని విధాల కీర్తి, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, అధికార రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా సులువైనటువంటి కాలంగా భావిస్తారు. ఇంకొకటి, మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని చేయగల సామర్థ్యం, సమయం వచ్చిందనుకోండి, ఆ పనులు మొదలు పెట్టండి. ఇబ్బంది లేకుండా అన్ని చక్కగా జరుగుతాయి. అందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఏదైనా శుభకార్యం తలపెట్టుకున్నట్టయితే మంచిగా జరుగుతుంది. అలాగే నిర్ణయాలు కూడా అవుతాయి. ఆగస్టు 30 నుంచి ఆగస్టు 13 ఉన్న పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి. 13 తర్వాత 16 పరిస్థితులు మరింత మీకు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు 30 వరకు చిన్నపాటి ఘర్షణ కొద్దిగా, అంటే ఇది ఎలాంటిది, ఆర్థికపరమైన విషయాలలో కానీ ఏదో కానీ కొంత జరుగుతుందండి. అవతలి వాళ్ళ అభిప్రాయం, మన అభిప్రాయాలు కొద్దిగా జరుగుతుంది. ఆ తర్వాత మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 13, ఇవన్నీ కూడా. రేవతి నక్షత్ర జాతకులు కూడా కలిసి వచ్చే కాలం. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్ననే కొంత ఘర్షణాయుతమైన వాతావరణం. ఆ తర్వాత మీకు కలిసి వచ్చే కాలంగా ఉంది. మొత్తం మీద రేవతి నక్షత్ర జాతకులకు అనుకూలంగానే ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి షష్టమ రవి యొక్క ఫలితాలు బాగా ఉన్నాయి. రజితమూర్తిగా మీకు అన్ని విధాల అనుకూలంగా ఇస్తాడు. ఇది సంక్షిప్తంగా సింహరాశిలో ప్రవేశించిన రవి గురించి, సూర్యుని యొక్క గోచారాలు, సూర్యగోచార పేరుతో ద్వాదశ రాశుల వారికి ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి పరిహారాల విషయంలో మీరు ఒకటి గమనించాలి. ఒక శ్లోకం కూడా ఉంది ఇందులో. ఓం భాస్కరాయ జగద్ధర్త్రే రవయే సర్వసాక్షిణే తప్తచామీకరాభాయ త్రిలోకీ చక్షుషే నమః. మళ్ళొకసారి చదువుతున్నాను. ఓం భాస్కరాయ జగద్ధర్త్రే రవయే సర్వసాక్షిణే
తప్తచామీకరాభాయ త్రిలోకీ చక్షుషే నమః. ఇది ప్రార్థనా శ్లోకం. ఒక గాయత్రి మంత్రం కూడా చెప్తున్నాను. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. మరొకసారి ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఇది సూర్యగాయత్రి. ముఖ్యంగా సూర్యుడు సింహరాశిలో సంక్రమణం జరిగిన తదుపరి ఆ యొక్క సంక్రమణ వారాధిపతి అయినటువంటి శని విశ్వావసునామ సంవత్సరానికి సేనాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క భారతదేశానికి సేనాధిపతిగా ఉన్నటువంటి ఈ సూర్య భగవానుని, మనకు వివిధ భావాధిపతులకు అధికారం ఉన్నటువంటి సూర్య భగవాన్ని అనునిత్యం కూడా మనం పూజించుకోవలసినటువంటి అవసరం ఉంది. సూర్యుని కాంతి వల్ల ఆరోగ్యం, సూర్యుని యొక్క కాంతి కిరణాల వల్ల మనకు యశస్సు, ఆత్మస్థైర్యం ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి సూర్య ప్రార్థన అత్యంత మిక్కిలిది. సూర్య ప్రార్థన, సూర్య స్తోత్రము, సూర్య కవచము, సూర్య నమస్కారాలు మీకు ఎన్ని విధాల అందుబాటులో ఉంటే అన్ని విధాలా చేయండి. అలాగే సమీపంలో ఉన్నటువంటి సూర్య దేవాలయం ఏమైనా ఉంటే కూడా వాటిని దర్శించుకోండి. సమీపంలో ఉన్న శివాలయాలు కానీ, అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఏదైనా ఒక జ్యోతిర్లింగాన్ని కూడా సందర్శించుకోండి. అనునిత్యం ఈ సూర్య గాయత్రిని ప్రధానంగా చేసుకోండి. రేపు 17వ తేదీన ఇంచుమించుగా మీరు స్నానానంతరం సూర్యునికి ప్రీతి కొరకు బెల్లం, నువ్వులు, ఎర్ర వస్త్రాలు, ఎర్రపూలు ఇవన్నీ కూడా దానం చేయవచ్చు. ఎంత ప్రయాణం అనేది మీ యొక్క శక్తిని బట్టి 1/2 కేజీ కానీ కిలో కానీ అవి కూడా చేయండి. అలాగే గోధుమ రవ్వతో కూడినటువంటి వంటకాలు కానీ, రొట్టెలు కానీ పిల్లలకు కానీ, తర్వాత ఎవరు అన్నార్థులైనటువంటి వాళ్ళకు కొంతమందికి మీరు దానం చేయవచ్చు. అది కూడా మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి పూజలు చేసేటివి, కానీ ఇవైతే తప్పకుండా చేసుకోండి. సూర్య గాయత్రి మంత్రాన్ని చేసుకోండి. అట్లాగే ఎక్కడైనా తెల్ల జిల్లెడు చెట్టు మీకు కనిపిస్తే ఆ తెల్ల జిల్లెడు చెట్టుకు దాదాపుగా ఈ ఆదివారాలు ఒక ఉపవాసం ఉండి ఆ చెట్టు చుట్టూ దీపం వెలిగించి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తెల్ల జిల్లెడుకు 4 ఆదివారాలు అయిన తర్వాత ఒక బ్రాహ్మణికి మీరు అయినంత వరకు నువ్వులు, నెయ్యి, ఒక ఛత్రి ఇలాంటివన్నీ కూడా దానం చేయండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇందులో లోహమూర్తిగా ఉన్నటువంటి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కొద్దిగా ప్రత్యేకంగా విశేషంగా పూజలు చేయండి. మిగతా వాళ్ళు మీకున్నటువంటి శాయశక్తులుగా చేయండి, ఇబ్బంది ఏం లేదు. మరి సూర్య అర్ఘ్యాలు కూడా ప్రధానం. 17వ తేదీ చేయవలసిన చేయండి. తర్వాత అనునిత్యం ఇందులో ఉన్నటువంటి సూర్య గాయత్రి కానీ ఆ శ్లోకాన్ని కానీ చదువుకోండి, విశేషంగా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు నెగటివ్ థాట్ రాకుండా చూసుకోవాలి. అన్ని రాసుల వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం సూర్యుని యొక్క పూజ వల్ల, సూర్యునికి ప్రీత్యర్థిగా ఉండేటువంటి పనులు చేయడం వల్ల మీకు దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాలు చెప్పాను. ఇంకా మీకు తెలిసిన విషయాలు కూడా ఇందులో చూసుకోవచ్చు. నన్ను సంప్రదించే వాళ్ళు నాకు మీరు వాట్సాప్లో పెట్టడానికన్నా వాట్సాప్లో పెట్టినా నాకు ఒకసారి ఫోన్ చేసి తెలియజేస్తే బాగుంటుంది. నేను ఎక్కువ తరచుగా వాట్సాప్ చూడను, చెప్తేనే చూసేటువంటి సమయం నాకు ఉంటుంది. కాబట్టి మీరు ఏవైనా విషయాలు, సందేహాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు వివరాలు వాట్సాప్లో పెట్టి కూడా నాకు ఫోన్ చేస్తే నేను వాటిని మీద స్పందించే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క సహకారం మీరు మాకు చేయవలసి ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. Thank you.